ఏం లేదురా కూర్చో ఉన్నాను. వీడియో ఎక్కడ పడుకున్నాడు? ఒక్క నిమిషం ఆగురా, మళ్ళీ చేస్తున్నా ఫోన్. ఏమైంది రే మహేష్? ఏం రేపు పడుకున్నావు రే మహేష్? మహేష్ రే రామ్ రామ్ చెప్పురా. మహేష్ గారు రెడీ? ఏమో తెలియదు నాకు. తెలియదు. రే షాకేత్ ఇలా రారా. ఏమైందిరా? మీకు ఒకటి చెప్తాను, మీ ఊరికి చెప్పావు కదా. చెప్పాను. అటు సైడ్ క్యారీలో మనీష్ గారు కింద పడి ఉన్నారా? ఎక్కడ పడ్డారా? అక్కడ రా. నడిపోయాడు. పద చూపిస్తా పదరా. చూపిస్తా. వాడు ఇక్కడ ఉన్నారు ఇంతసేపు. ఇక్కడ లేడు కదా? లేదురా, నేను చూసారా ఇంతసేపు ఇక్కడ ఉన్నారా వాడు పనుకొని. నేను కామెడీ చేయకు. లేదురా నిజం రా, ఇక్కడే ఉన్నారా వాడు. లేడు కదా? ఏమోరా ఇంతసేపు ఇక్కడ ఉన్నాడు. చూసారా ఇంతసేపు? నేను చూసి నేను వెళ్ళొచ్చాను అండి. వాడు ఊరిపోయింటాడు. నేను లేడు. మనం కూడా సరే పద వెళ్ళి పడుతున్నాం పద. సరేనా, నాకు పని ఉంది. నేను వెళ్ళి బయటికి వెళ్ళి వస్తాను. సరే
నన్నేం చేయకు, నన్నేం చేయదు, నన్నేం చేయదు, నన్నేం చేయదు, నన్నేం చేయదు. రే మహేష్, రే మహేష్, రే మహేష్. ఏం బారాము, ఎప్పుడు వస్తుంది? నడు కూర్చో. ఏం రా సంగీతు, మహేష్ ఎక్కడ పోయిండ్రా? ఇక్కడే ఉన్నాడు. ఏంట్రా? అదే అదే ఊరికి వెళ్ళి పోలీస్ మాట్లాడు. మొబైల్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఏమో తెలీదు. టవలి ఏంద్రా? అన్న టవలి మహేష్ లాగా యాక్టింగ్ చేస్తున్నాను. అవునా? మధ్యాహ్నం అన్నం తింటప్పుడు గమనించిన వాళ్ళ యాక్టింగ్ చేస్తున్నాను. దీనికి సొల్యూషన్ నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు. అయితే ఇంకెందుకు వెయిటింగ్, ఫోన్ చేయడానికి మాట్లాడదాం. ఇట్లా మాకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఇట్లా మా ఫ్రెండ్ ఇట్లా అయింది. సరే సరే నైట్ వస్తాను. సరేరా రా, మరి మా ఇంట్లో వెళ్ళి కూర్చొని.
ఏమో మహేష్ సెట్ చేసుకున్నావు నా సెట్ అయినది ఇది. ఏందిరా బట్టలు ఉతికి సరే చూసావరా వాడు మహేష్ మధ్యగా యాక్ట్ చేస్తున్నాడు అవును. ఎవరా ఫోన్ ఇంకొస్తా. హలో సార్ ఎక్కడున్నారు? వినయ్ వచ్చేసా దగ్గరగా ఉన్నా వచ్చేస్తా రెడీగా ఉండండి అంత రూమ్ అంతా రెడీ సెట్ చేసి పెట్టు సరేనా? సరే సార్ రెడీగా ఉన్నాము, వెయిట్ చేస్తాం. సరే వచ్చేస్తా. సరే రా చూద్దాం రా ఎందుకు పడదాం. రే సాగర్ ఎవరు మహేష్ ఏంది చాకెట్ మహేష్ చూసారా సార్ ఎలా పడుతున్నాడు అర్థమైంది బాటిల్ ఎత్తుకోమని నీళ్ళు పట్టుకొని రాబో నీకు అది చెప్తా ఉంటా. ఎవడో నాకు తెలిసింది కానీ గమ్ముని ఎవడో చెప్పు. ఆపద్దాలు చెప్పండి ఎవడో చెప్పు చెప్పరా రే ఎవడ్రా నువ్వు? మహేష్ మహేష్ మహేషే కదా. ఎందుకు వాళ్ళ దూడినావు? ఎందుకు సాకెట్ గన్ బాడీలో దూడినావు? వీడిని తీసుకొని పోతా. ఎక్కడ తీసుకొని ఎక్కడికన్నా తీసుకోపోతావా? నేను తీసుకొని నీ ప్రాబ్లం ఎందుకు? వాడిని చంపాలా లేకంటే వాడిని చంపిన దానికి రీజన్ తెలియదు. వాడిని కొట్టి ఎందుకు ఆ రీజన్ కావాలంటే కదా మళ్ళీ మన బాడీ నిస్పెట్టి పక్కన నా మీద నమ్మకంతో పక్కరా. నువ్వు మంచోని మంది నమ్మినా కాబట్టి ఈ ట్రీట్మెంట్ ఇలా ఉంది, లేకపోతే ఇంకోలా ఉంది. మా ఫ్రెండ్ చెప్పాడు నువ్వు మంచోని అని, కాబట్టే నమ్మా. నువ్వు మంచోని అని ఇప్పుడు నమ్ముతున్నా. మంచోని అయితే సాగిత్ నన్ను పడి స్పీడ్ పక్కకి రా. నీ మీద నమ్మకంతో వస్తున్నా. నువ్వు వాణ్ణి ఎందుకు చంపాలనుకుంటున్నావు? వాడు నన్ను ఎందుకు చంపినాడు అర్థం కాల. అసలు వాడు నన్ను ఎందుకు కొట్టినాడు అర్థం కాల. అర్థం కాక చచ్చిపోతానా. నిన్ను వాడు ఎందుకు చంపాడో నీకు రీజన్ కాదు, అంతవరకే కదా. నేను చెప్పిస్తా చూడు. మహేష్ బతుకున్నావా? మహేష్ విడిచిపెట్టు అన్నా విడిచిపెట్టు. నువ్వు అనుకుంటున్నట్టు వాడు మనిషి కాదు, దెయ్యమై వచ్చాడు. రే వాడిని భయపెట్టచ్చు. నువ్వు కూర్చో కొంచెం కొంచెం నన్ను నమ్మినా కొంచెం కూర్చో. భయపడకుండా వాడిని ఎందుకు చంపాలనుకున్నా వాడు నాకు చెప్పాలి. యాక్చువల్గా వాడు నా ఫోన్ కంప్లీట్ ఎవరు చెప్పాడు? మీద ఒక అబ్బాయి పైన వాడెవడో చెప్తే నీ సొంత ఫ్రెండ్ని నువ్వు చంపేస్తావా? వాడు చెప్పింది నిజమేనా? వాడి ఫోన్ దొంగలించావా? రోడ్లో వచ్చేటప్పుడు సాకేత్ గారి మొబైల్ పడింది. నేను ఆ మొబైల్ ఎత్తుకొచ్చి బీరువాలో పెట్టి ఆ లోపలే నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ తీసుకొని బయటికి పోయి నేను ఫోన్ మాట్లాడుతాను.
ఆ లోపల ఉన్న మళ్ళీ ఫోన్ చేస్తా చెప్పరా అబ్బా ఎందుకురా కొడుతున్నావు కొట్టగా ఏం చేసినారు మీరు రే మహేష్, రే చాలా నటించింది లేవు. రే మహేష్, నాకేం తెలియదు. వాడు వచ్చి నన్ను కొట్టి చంపినాడు. నువ్వు సెల్లు తెచ్చి బీరువాలో పెట్టినావంటే మేము నమ్మాలా? నమ్మకపోతే బీరువాలో చూసుకో. బీరువా కీస్ ఎక్కడ ఉన్నాయి? బెడ్ కింద ఉన్నాయి. రే వినయ్, బెడ్ కింద కీస్ ఉన్నాయో చూడు. అదేనా నీ బీరువా? అదే పోయి తీసుకొని రా, ముందు చూడు. ఏంటి ఈ ఫోన్? ఇదేనా? ఏమరా ఇదేనా? ఇదే కదా? వాడెవడో చెప్పిన మాటలకి మీరు కొట్టుకొని ఈ ప్రకారం కొట్టుకొని వాడిని చంపేశారు. కావాలని చెప్పలేదు, పొరపాటుగా. పొరపాటు చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తాం? నేను వాడిని చంపని కన్నానే నీకు ఇక్కడి నుంచి కథలు. పొరపాటు చెప్పాడు. సరే అది పొరపాటు. అదే ఇంకోడు ఉన్నాడు. ఎవడు? దాన్ని పంపించినావు కదా వాటర్కి, రాము. అట్లా పని చేయలేదు. కాదు చేసినాడు. ఏం చేశాడు? నేను అక్కడ చనిపోయి పడిపోయి ఉంటే అక్కడికి వచ్చి చూసి చూడనట్టు వెళ్ళిపోయి అసలు ఎవరికే కానీ ఇన్ఫార్మ్ కానీ చేయలేదు. అది తప్పు అనమాట. సరే సరే నేను చెప్పాడుగా, వదిలే. పెట్టే ప్రసక్తే లేదు. వదలకంటే నేను బంధించేస్తాను. వాడి ప్రాణం తీసుకొని పోతా. తప్పు చెప్పుతా నువ్వు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు నా గతం తెలుసుకొని మీరెక్కడికి పోతారా? మిమ్మల్ని నాతో పాటు తీసుకొని పోతా. ఈజీ కాదు రోయ్ నన్ను చంపడం. నా దగ్గర నుంచి ఎక్కడా తప్పించుకుంటావు? ప్రపంచంలో ఉన్నారు. కమ్ టు మై వరల్డ్. చూశారుగా ఫ్రెండ్స్, ఎవడో చెప్పిన చప్పుడు మాటలు నమ్మి ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకొని అనుకోకుండా ఒకరి ప్రాణం పోయింది. అసలు ఈ గొడవంతా ఒక్క ఫోన్ వల్లే. ఆ ఒక్క ఫోన్ ఈరోజు నలుగురి చావుకు కారణమైంది. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడూ తొందరపడి మీ స్నేహాన్ని దూరం చేసుకోకండి. ఫ్రెండ్షిప్ ఈజ్ ద బెస్ట్ రిలేషన్షిప్ ఇన్ ద వరల్డ్.